వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. నెల్లూరు నగరం రంగనాయకులపేటలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2024లో టీడీపీ విజయం ఖాయమని తెలియజేశారు. నారాయణను నన్ను గెలిపించినట్లయితే ప్రజలకు మరింత చేరువై అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేయగలమని ఆయన వెల్లడించారు. వేమిరెడ్డి మాట్లాడుతూ నగరమంతా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేయడంలో టీడీపీ తరపున నారాయణ ఎంతో కృషి చేశారని, ఆయన గెలిచినట్లయితే మరింత అభివృద్ధి జరుగుతుందని కూడా వెల్లడించారు. మనకి త్వరలోనే ఎలక్షన్లు ముందున్నాయి. మీ అందరూ అదృష్టం, నారాయణ గారు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం. పోయినసారే ఆయన చేసిన అభివృద్ధి పనులకి మీరందరూ పోయినసారే రిజల్ట్ ఇచ్చి ఉండాలా. ఎందుకు పొరపాటు చేశారో నాకైతే తెలియదు. నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతున్నా. ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధిగా చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించున్నాడు. ఈరోజు నేను మన అజీజ్ ఇంటికి పోయి ఉన్నాం. ఆ రోడ్లు చూసి, రోడ్డు ముందుకు, ఆయన ఇంటి ముందు అంటే మొదటిసారి నేను పోవడం, ఈరోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడు వేశారు, చాలా బాగున్నాయి ఈ రోడ్లు అన్న. నా పక్కనున్న రూప్ కుమారు ఇవన్నీ నారాయణ సార్ వేయించాడు అని ఆయన నా పక్కనే ఉన్నాడు. అడగండి మీరు, నేను అబద్ధం చెబుతుంటే అదే మాట చెప్పాడు. సో ఆ రోడ్లు ఇంతకుముందు నేను చూసిన హరనాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో 4-5 ఏళ్ళ నాడే వేయించున్నారు. ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేయించున్నారో ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న పని కాదు. అలాగే నారాయణ మాట్లాడుతూ నేను ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడం కోసం కాదని, ప్రజలకు సేవ చేయడం కోసమని ఆయన తెలియజేశారు. అలాగే జగన్ సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు. నన్ను అభివృద్ధి చేయమని ఎవరూ చెప్పలేదని, అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో నేను డ్రైన్లను, అలాగే నెల్లూరులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని తెలియజేశారు. నెల్లూరును నెంబర్ 1 సిటీగా నిలపాలన్నది తన ఆశయమని నారాయణ తెలియజేశారు. 2024లో టీడీపీ విజయం ఖాయమని, అదేవిధంగా నేను గెలిచినట్లయితే సిటీని మరింత అభివృద్ధి చేస్తానని నారాయణ చెప్పుకొచ్చారు. ఆయన సీఎం అవగానే కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళని అగౌరవంగా చూడటం మొదలుపెట్టాడు. అందుకే వారు బయటకు వచ్చారు. ఒకటే చెప్పారు, నేనేం ఆశించడం లేదు, ప్రజలకు సేవ చేయాలా, అందుకే వస్తున్నాను, అయితే నాకు గౌరవం ఉండాలా అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, వారు వెంటనే మీలాంటి వ్యక్తులు అజాత శత్రువులు, మా పార్టీ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, మీరు రండి అని ఆహ్వానించారు. జనరల్గా ఎవరన్నా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ సార్ ఇంట్లో కానీ మంగళగిరి ఆఫీస్కి కానీ రమ్మంటారు, అక్కడ చేర్చుకుంటారు. కానీ వారికి ఏం చెప్పారంటే, నేను మీ నెల్లూరుకే వస్తాను, మీ నెల్లూరులోనే మీకు అక్కడ కండువ కడతానన్నారు. అలాంటి గౌరవం ఈరోజు మన పార్టీ అధినేత వారికి ఇచ్చారు. అమరావతి రాజధాని కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత నాకు ఇచ్చారు. అమరావతి రాజధానికి అనేక దేశ విదేశాలు తిరిగా, చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, అష్కాబాద్ అవన్నీ స్టడీ చేశా. అక్కడ ఉన్న వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళ డ్రైన్స్ కానీ, వాళ్ళ సిస్టమ్ అంతా ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించా. మన రాష్ట్రంలో వైజాగ్లో, విజయవాడ, విశాఖపట్నం అన్నింటిని ఇంప్లిమెంట్ చేశా. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మన నెల్లూరుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని స్పెషల్గా ఫండ్స్ అడిగారు.
550 కోట్లు అండర్ గ్రౌండ్కి ఇచ్చారు, 550 కోట్లు వాటర్కి ఇచ్చారు. కానీ ఇంకొక 10% చేస్తే ఆ పని పూర్తవుతుంది. 10% పూర్తి చేస్తే నెల్లూరు సిటీ 54 డివిజన్లో దోమలు లేని సిటీ అవుతుంది.